Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about straight line VSEQs ma. VSEQs లో బిఫోర్ వీడియోలో ఏం నేర్చుకున్నాం నాన్న, మనం ప్యారలల్ లైన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం క్వశ్చన్. ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ నెక్స్ట్ క్వశ్చన్ లో నేర్చుకుంటాం. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్. అంటే లైన్ ఇచ్చినప్పుడు ప్యారలల్ లైన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్యారలల్ లైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇక్కడ మనం క్వశ్చన్ లో నేర్చుకుందాం. ఇక్కడ నేను చెప్పే VSEQs ఏంటమ్మా అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ నార్మల్ ఫామ్ కి రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, లేదంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, హూ సమ్ ఇస్ జీరో, హూస్ మేకింగ్ జీరో, ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అన్ని నేర్చుకోండి, మీకు యూస్ఫుల్ అవుతాయి అని చెప్తున్నాను. మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. స్ట్రైట్ లైన్ లో 15 మార్క్స్ కదమ్మా, మీకు వెయిటేజ్ 15 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటమ్మా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. ఇక్కడ y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. If the line joining 3, y and 2, 7 is parallel to the line joining the points -1, 4 and 0, 6. 4 points ఇచ్చానా, ఫస్ట్ 2 పాయింట్స్ కి ప్యారలల్ లైన్ కి సెకండ్ 2 పాయింట్స్ అన్నమాట ప్యారలల్ గా ఇచ్చాడు. దీంట్లో మనకు ఒక వేరియబుల్ ఇచ్చి ఆ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకున్నామమ్మా అంటే సొల్యూషన్ లో గివెన్ పాయింట్స్ ఏంటమ్మా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి a is 3, y and b is 2, 7, c is ఎన్నన్నా c పాయింట్ -1, 4 and d పాయింట్ వచ్చేసి 0, 6. ఓకేనా, ఇక్కడ abcd అని 4 పాయింట్స్ గా కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ab లైన్ గీస్తున్నాను నేను, స్ట్రైట్ లైన్. ఇక్కడ పాయింట్ వచ్చేసి a, ఇక్కడ పాయింట్ వచ్చేసి b. ఓకేనా, ab అనే లైన్ కి ప్యారలల్ ఏముంది అంటున్నాడు, cd అనే పాయింట్స్ 2 పాయింట్స్ లైన్ ప్యారలల్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ cd. ఈ పాయింట్స్ ఎలా ఉన్నాయి నాన్న, మనకి ప్యారలల్ గా ఉన్నాయి. ఆ 2 లైన్స్ ఎలా ఉన్నాయి అంటే ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 4 పాయింట్స్ లో ఇచ్చిన వేరియబుల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్యారలల్ అంటే ఇలా స్ట్రైట్ గానే కాకుండా ఇలా కూడా ఉండొచ్చు ప్యారలల్ అంటే. ఓకేనా, ఎలా అయినా ఉండొచ్చు ప్యారలల్ లైన్స్. 2 లైన్స్ ఈక్వల్ గా ఉండాలన్నమాట. ఓకేనా, ఇలా 2 లైన్స్ ప్యారలల్ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వేరియబుల్ ఏందన్నా ఇక్కడ y అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 2 స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. 2 స్లోప్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్ గా 2 లైన్స్ అనేది ఈక్వల్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న మనం. ఫర్ ఎగ్జాంపుల్ a is x1, y1 and b is x2, y2 are 2 పాయింట్స్. ఓకేనా, ఆర్ 2 పాయింట్స్ ఏందన్నా ఇక్కడ 2 పాయింట్స్. దెన్ స్లోప్ ఆఫ్ ab. ఓకేనా, then slope of AB. ఓకేనా, AB స్లోప్ ఏమైతుందా మనకు అప్పుడు y2 minus y1 by x2 minus x1. దిస్ ఈజ్ స్లోప్ ఫార్ములా. ఇప్పుడు AB స్లోప్ అండ్ CD స్లోప్, ఆ 2 స్లోప్స్ ఈక్వల్ అని మనం కన్సిడర్ చేసుకొని చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు స్లోప్ ఆఫ్ AB is equals to స్లోప్ ఆఫ్ CD అన్నమాట. ఓకేనా, AB స్లోప్ అండ్ CD స్లోప్, ఆ 2 స్లోప్స్ ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్ళాలి మనం ఈక్వల్ గా. AB స్లోప్ అంటే ఫార్ములా ఏంటన్నా మనకి దీనికి x1, y1, x2, y2 అని కన్సిడర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ x1, y1, x2, y2. దిస్ ఈజ్ x1, y1, x2, y2. ఓకేనా, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా ఏంటన్నా మనకి y2 minus y1. y2 మీన్స్ 7 minus y by x2 minus x1, 2 minus 3 is equals to RHS side CD. y2 minus y1 means 6 minus 4 by 0 minus half minus plus 1. ఎందుకంటే ఎలిమెంట్ కి ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి అడిషనల్ గా ఫార్ములాలో మనకి మైనస్ వస్తుంది. మైనస్ హాఫ్ మైనస్ ఏమైతుందన్న మనకి ప్లస్ కి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 7 minus y అనేది సేమ్ యాజ్ యూజువల్. 2 minus 3 is minus 1 is equals to 6 minus 4 is 2 by 0 plus 1 అంటే ఏమైతుందన్న మనకి 1. క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా, 1 into 7 minus 5 is 7 minus 5. ఇక్కడ RHS సైడ్ -1 into 2 is -2. ఓకేనా, ఇక్కడ y టర్మ్ RHS సైడ్ పంపించాలి, కాన్స్టెంట్ ని LHS సైడ్ పంపించాలి. అప్పుడు ఏమైతుందన్న మనకి 7 plus 2 is equals to y. అంటే దట్ మీన్స్ y is equals to 9.
మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టర్మ్ ఏంటన్నా ఇక్కడ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎందుకు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే 2 పాయింట్స్ ఇచ్చి 4 పాయింట్స్ అనేది అవి ఏంటంటే అంటే ప్యారలల్ లైన్స్ అన్నాడు. అంటే 2 పాయింట్స్ కి లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ 2 లైన్స్ ఎలా ఉన్నాయి మనకి ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 పాయింట్స్ యొక్క స్లోప్ అండ్ సెకండ్ 2 పాయింట్స్ యొక్క స్లోప్ రెండు ఈక్వల్ అని కండిషన్ తీసుకొని ప్రూవ్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేసిన y వాల్యూ ఏంటన్నా ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ చేస్తే y వాల్యూ ఏమొచ్చింది మనకి 9 అని వచ్చింది. అప్పుడు దేర్ఫోర్ ఏమైతుంది నాన్న మనకి దేర్ఫోర్ ఆ 4 పాయింట్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. అంటే 2 లైన్స్ ఏమైతే మనకి ప్యారలల్ గా ఉన్నట్టు కండిషన్. ఓకేనా, ప్యారలల్ గా ఉంటున్నాయని కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ ఏంటో మనం ప్రూవ్ చేసాం. y వాల్యూ ఏమొచ్చింది నాన్న ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్స్ టు 9 అనేది వచ్చింది. దిస్ ఈస్ ద కండిషన్ కంప్లీటెడ్. ప్యారలల్ లైన్స్ అని ఇచ్చినప్పుడు y వాల్యూ. ఒకవేళ వేరియబుల్ ఇవ్వకపోతే ఆ 2 స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, వేరియబుల్ ఇచ్చాడు కాబట్టి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ వేరియబుల్ లేకుండా 2 స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే ఆ 2 లైన్స్ ఏంటి ప్యారలల్ గా ఉన్నట్టు. ఒకవేళ లేదు నాట్ ఈక్వల్ అని వస్తే పర్పెండిక్యులర్ అని. ఓకేనా, పర్పెండిక్యులర్ వచ్చినప్పుడు పర్పెండిక్యులర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.